అందరికీ నమస్తే. ఒక సాడ్ న్యూస్ అన్నమాట. ఏమైందిరా? సాడ్ కాదు, అసలు ఇలా ఎందుకు జరిగిద్దని అనుకోలేదన్నమాట. మా మమ్మీ డాడీకి పెద్ద గొడవ అయింది గైస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మామూలు గొడవ కాదు అది. మధ్యలో నేను మా ఆవిడ ఈవెన్ దివ్యాంశ్ గడు కూడా మధ్యలో ఉండి ఆపడానికి ఎంతో ట్రై చేసాం. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. అసలు అలా గొడవ అయింది. ఇంకా మా డాడీ ఏం చేశారంటే కుర్చీ ఇచ్చుకుని ఇసిరేసారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇసిరేసినప్పుడు అయితే ఈ టీవీ అయితే పగిలిపోయింది అనమాట. ఒక్కసారి మీరు చూడండి అసలు గొడవ ఎందుకు అయింది, దేనికి అయింది అన్నీ చెప్తాను. ఒకసారి ఇది అయితే చూడండి ఫస్ట్. సో ఇక్కడ టీవీ చూసారు కదా గైస్, మొత్తం తాత ఎరుగుంటారు రా టీవీని. నేను నమ్మదురా అడుగుతు. చూడండి గైస్, మొత్తం టీవీ చూసారా, గీతలు వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం ఇరిగిపోయింది అన్న టీవీ అయితే కనుక. గైస్ ఊరికనే గైస్ ప్రాంక్ అనమాట. గైస్ ఇప్పుడైతే యాక్చువల్లీ టీవీ మాది ప్రాబ్లం అయితే వచ్చింది. చూడు ఏం మాట్లాడినా ఎలా గుద్దేహారు, కుర్చీలతో గుద్దేహారు అంటే ఏళ్ళ గుద్దేయాలి ఇంకా సిగ్గుండాలరా కుర్చీలతోటి. బొమ్మలాగా అయిపోతుంటే మాకు 75 ఇంచేసుకోనండి లేకపోతే 100 కొనండి అంటున్నారు. ఇక మా కోళ్ళలో ఇతరు కలిసి తినేస్తున్నారు పట్టుకొని. నేనైతే గురించి కళ్ళు జరుకులు వస్తున్నాయి ఎలాగెలాగంటే అందుకని చెప్పేది ఆడి కోసమే కొన్నాను, ఎవరి కోసం కాదు. ఇలా కొనమన్నా కొన్నా చచ్చినాను. అది అవదమ్మా కొంటారా నీకైతే కొనేస్తానరా. సో గాయస్ ఊరికనే ఇంట్రో అలా చేశారనమాట. బేసికలీ ఏంటంటే మేము టీవీ వాడుతున్నాం. ఇది సామ్సంగ్ టీవీ. ఇది వచ్చేసి 55 ఇంచెస్ టీవీ. ఇది బేసికలీ మేము ఎక్కువ వాడలేదు. ఈడే రైమ్స్ చూస్తూ ఉంటాడు. కొని 1.5 year అయిందనమాట. అసలు మేమైతే అసలు వాడడం టీవీ. మాకు బెడ్రూమ్ లో సపరేట్ టీవీస్ అయితే ఉన్నాయి. ఈ రైమ్స్ చూసేవాడు కంటిన్యూస్ గా. ఆ తర్వాత లైన్స్ ఒకరోజు సడన్ గా ఇలా వచ్చే చిన్న లైన్ తో స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫుల్ మొత్తం లైన్స్ మీద లైన్స్ అలా కంటిన్యూస్ గా వచ్చేసన్నమాట. మొత్తం టీవీ పాడైపోయింది. దెబ్బ మీద దెబ్బ. సో అందుకని ఇంకా డిసైడ్ అయ్యి కొత్త టీవీ పర్చేస్ చేద్దాం అని చెప్పేసి స్మార్ట్ టీవీ. అండ్ అలాగే అక్కడ ఇంకేనా కనబడితే చూద్దాం. మరి బాబు రారా బాబు, వయసు అయిపోయిన వాళ్ళకి టీవీ కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయింది. ఏదైనా సరే ఏజు గేజు అలాగే దానికి ఏజు గేజు ఉంటది. అయిపోయిన తర్వాత ఇంకెందుకో అయినా సామ్సంగ్ 1.5 year పోవడం ఏంటి, అదే మ్యాజిక్. గైస్ ఎలాగైనా సరే మీకు ఒకటి చెప్తున్నాను. మీకు టీవీ అంటే సెకండ్ హ్యాండ్ ఇదే అయిపోయిందని చెప్పాను. మనం చూసుకోం కానీ రెండో పెళ్ళని తెచ్చుకోలేం కదా. ఏదైపోయినా గేజ్ అయిపోయినా తప్పదు. వీళ్ళిద్దరినే భరాచక తప్పదు. దీనికి ఆప్షన్ ఇస్తే రెండో పెళ్ళం కూడా తెచ్చుకుందాం. టీవీ మార్చినట్టు అంత సులువుగా పెళ్ళాలి మార్చలేంగా. అసలుడే గాని మహానుభావుడు రాజుగారు కింద కింద పవర్ లేదు కానీ ఉంటే ఈ వయసులో ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు. సో గైస్ అది అక్కడ ఏమైనా ఇంకైనా ఆఫర్స్ ఉంటాయి కదా క్రిస్మస్ కార్డులకి, నేను పండుగ ఆఫర్స్ ఉంటాయి అవి కూడా చూసి తీసుకుందాం. మరి మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. మళ్ళీ డాడీకి పెద్ద హోల్ పెడతాం. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. గైస్ ఇదిగోండి సోనో విజన్ కి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు ఇంకా మన వాళ్ళు అందరూ వెళ్తున్నారు. ఈ పిల్లాడితో ఇబ్బంది గైస్ మనకి. నడుస్తున్నాడు అమ్మ. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళకపోతున్నాను. అబ్బా నన్ను వీళ్ళు తీసుకెళ్తున్నారా ఏళ్ళని తీసుకెళ్తున్నారు? అబ్బా సరిపోయారు ఇద్దరు. ఏంటి రాజు గారు ఏంటి 75 ఇంచెస్ టార్గెట్ ఇప్పుడు షాపింగ్? 65 75 ఏదో సెలెక్ట్ చేస్తాం. ఏదంటే డబ్బులు బట్టి బాబు తగ్గట్లేదు అసలు ఇల్లు. 55 అంట. ఇది 55 సామ్సంగ్ ఓఎల్ఈడి 65 అంట. 65 సామ్సంగ్ ఎంత పడుతుందండి? ఇది 55 ఇంచెస్ సార్. 55 ఇది 65 సిరీస్. ఇది 65 ఎల్జీ అంటే ఇది ఎల్జీ. బాబా ఎల్జీ వద్దులే బాబా. ఎల్జీ 98,000 అంట. బడ్జెట్ అంత లేదు మన 77,000. 2 years వారంటీ. అయినా ఎల్జీ మీద నమ్మకం లేదు దొర. మాకు నమ్మకం లేదు దొరా. నమ్మకం లేవా? అది మన సామ్సంగ్ అయితే ఇదేమో క్రిస్టల్ 4K UHD 7700 అంటే 2023 మోడల్. ఇదంతా ఇది కూడా సేమ్ 98,990 సార్. ఇది నార్మల్ ఫైనల్ వచ్చేసరికి 2023 అంటే మరి సంవత్సరం అయిపోయిందిగా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ జూలైలో దించారు. ఇప్పుడు మన కార్లకే బజ్జి కార్లకే
కార్ ఇప్పుడు మనం 2024 మోడల్ మనకి ఏప్రిల్ అలా వస్తుంది అలాగే ఓకే సమ్మర్ లో కానీ ఆ టైంలో కానీ నింపుతారు నింపుతాడు అప్పుడు దాకా 2023 76,000 వస్తుంది. 76,000 76,000 ఇది 65 ఇందులో 75 ఎంత ఉంటుంది 75 అయితే ఇంచుమించు మనకి 1,50,000 అలా ఉంటుంది. ఫైనల్ 150 అంట గుండె బద్దలైపోయిందా బంగారం. అంత బడ్జెట్ వద్దు అంత బడ్జెట్ వద్దా ఇవన్నీ కాదు మీ మనవాడిని అడగండి మనవాడిని అడగండి ఆడు చూడండి అమ్మ నువ్వు 75 కోలు కదమ్మా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అమ్మ నువ్వు 75 కోలు కదమ్మా అమ్మ పడవ నీకు 75 అంట 75 ఆడు ఏమైనా నోటి నుంచి చెప్పాడు ఆడు చెప్పిన భాష నాకు అర్థమవుతుంది మామూలు డేంజర్ కదరా ఆడు ఏ టీవీ సెలెక్ట్ చేసుకుంటాడో చూద్దాం నాన్న ఓ టీవీ పట్టుకోరా వెళ్ళి ఏ టీవీ పట్టుకుంటావో అదే కొనేస్తారు బాగా ఎక్కువ ఉన్నది పట్టుకోరా మీ తాతకి తీరిపోలేదు 75 ఇటు ఉన్నారు రే అవి చెన్నీరా ఇటు రారా రే నడవరా అవి చెన్నీరా అదే పెద్దవి ఉన్నాయి కదా ఇంకా అవ్వలేదు సెలక్షన్ అయిపోతుంది ఇదేంటండి ఇది మనకి టీసీఎల్ వస్తుంది 65 ఇంచెస్. టీసీఎల్ ఎంత అండి ఇది 65 లో మనకి వచ్చేసరికి మనకి టీసీఎల్ ఇండియన్ కంపెనీ మరి ఒకటి నా బెడ్రూమ్ లో ఉంది కదా టీసీఎల్ బెడ్రూమ్ టీసీఎల్ ఈ వేళ 8 ఏళ్ళు అయింది బ్రహ్మాండం పని చేస్తుంది 32 ఇంచెస్ నీ బెడ్రూమ్ కూడా అదే అదే మరి అది టీసీఎల్ లో మనకి 2 మోడల్స్ ఉన్నాయి సార్. అంటే నార్మల్ 4K ఒకటి QLED ఒకటి. నార్మల్ అయితే మనకి ఇంచుమించు 52,000 పడుతుంది సార్ మనకి. 52,000 ఇంకా ఫైనల్ డిస్కౌంట్ తగ్గుద్ది. 65 సార్ రెండు. ఇదండి ఇది QLED సార్. ఇది 69,000 సార్. ఏది బాగుంటుందండి QLED బాగుంటుంది మంచి QLED బెటర్. 75 ఉందా ఉంది సార్ మన దగ్గర. డిస్ప్లే లేదు కానీ చూపించడం లేదు కానీ స్టాక్ అయితే ఉంది సార్. అదే ఇప్పుడు మీరు తీసుకుంటే ఇచ్చేస్తారా ఇస్తాం సార్. ఎంత పడుతుందండి QLED 75 లో QLED లేదు. నార్మల్ 4K ఉంది. ఈ టైప్ ఉంది మనకి. దగ్గర మీకు ఎంత వస్తుందండి అప్రాక్సిమేట్లీ అది మ్యాక్సిమం 1,10,000 అలా ఉంటుంది సార్. ఫైనల్గా వస్తే 77,900 అలా వస్తుంది ఫైనల్. టీసీఎల్ తీసుకుందా యజోతి టీసీఎల్ తీసుకున్నాం మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ వస్తుంది సార్. మనకి డిస్కౌంట్ అన్ని చూడండి మరి అందులో మీకు అన్ని ఏముంటాయండి టీసీఎల్ ఎలాగంటే ఆండ్రాయిడ్ అండ్ గూగుల్ టెక్నాలజీ వస్తుంది సార్ మనకి. అందులో యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్ ఎన్ని యాప్స్ ఉంటాయో OTT యాప్స్ అన్నీ ఉంటాయి. అంటే మనకు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఎలాగో సేమ్ టీవీ కూడా గూగుల్ టీవీ ఎలా అనమాట టీసీఎల్. అది మోడల్ ఎంత అది మోడల్ వచ్చి 635 అంటే 75 మోడల్ నెంబర్ పేరు చెప్తున్నా నెంబర్ సార్ 23 అవును సార్ 23 మోడల్ విత్ 1+1 వారంటీతో వస్తుంది. 1+1 వారంటీ అవును సార్. అంటే ఒకసారి నార్మల్ 65 QLED చూపించండి. ఇది వస్తుంది. ఇదేనా ఒకసారి రిమోట్ ఎవరా QLED బెస్ట్ మనకి. ఏమే జ్యోతి ఇప్పుడు పని చేద్దాం మనం. ఏం చేద్దాం అంటే మనకి ఎలాగో మైక్రో పాత అయిపోయింది కదా, పని ఎలాగో వచ్చారు కదా, నువ్వు నేను ఆయనకి మస్కా కొట్టించేసి మైక్రో కూడా కొనిపించేసుకుందాం. ఎలాంటిది కావాలో చూడు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇప్పుడు టీవీ బడ్జెట్ అన్నారు మరి మనకు కొంటారు. ఇప్పుడు ఆ గడిచి గుట్టు అందరి ముందు అడిగితే ఏం కాదన్నారు. మనం మస్కా కొట్టేద్దాం కదా. పైగా బ్లాగ్ ఉంది ఎంతకి తెగించారా? పైగా బ్లాగ్ మీకు టెక్నిక్ చెప్పిన మీ ఇద్దరికి భుజాలు పట్టేసుకుని మావయ్య నిది యావండి అని నువ్వు భుజాలు ఊపండి. మొహం పగిలిపోద్ది. అది మాకు నేర్పించక్కర్లేదు నువ్వు. పదండి ఇప్పుడు భుజాలు ఊపుతారట కేసు మైక్రోవేవ్కి ఏమంటారు మా డాడీ. టీవీ కొనడానికి వచ్చాము ఇప్పుడు మైక్రోవేవ్ కొనిపించడానికి వీళ్ళు ప్లాన్ వేసారు. ఏంటమ్మా కేకులు కొంటానా అంటే బయటికి పెట్టకూడదు కదా. ఇప్పుడు అసలే కరోనా ఎక్కువైపోతుంది. ఇంట్లో పెట్టు. మైక్రోవేవ్ ఉందిగా నువ్వు అందులో కేక్ పెడతావు అదే వస్తుందా మరి కొత్త దాంట్లో ఇంకో కేక్ వస్తుందా అదే వస్తుందా టేస్ట్ మారిపోతుందంట. టేస్ట్ మారిపోతుందా జాయింట్లు గేంట్లు అన్నీ ఉంటాయా అన్ని జాయింట్లు మీకు ఏం కావాలో అవన్నీ చేసి పెడతాను. ఇంకేందుకు ఎప్పుడు కలిసి ఊపండి అమ్మ దీనికి అర్థమైపోయింది. నేనే ఊపించుకుంటాను ఇంకేం చేయాలి అయితే మైక్రోవేవ్ కూడా చూసేసుకుంటాం. ప్లానింగ్ ఓ పద్ధతి ఓ విజన్. ఏంటి అంత ఈజీగా ఎలా ఒప్పేసుకున్నారు ఏం చేయాలి మరి ఇంకా అంత ఈజీగా అంత బాగా తెలుసు. కెమెరా ఉంటే అప్పుడు ఏది కావాలంటే అది కొంటారు. ఏమో తీసేస్తున్నాం లైవ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కొత్త వస్తున్నాయి నోట్తో మాట్లాడితే ఇక్కడ మాట్లాడేవాడు అందాన్ని దానికి ఉందా దానికి ఉంది. నాకు తెలియదు మరి ఎప్పుడు మాట్లాడించలేదు. అంటే అది మీరు మాట్లాడితే బూతులు అయిపోతాయని దానికి అర్థం కాదు. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి.
75 డెసర్ట్ అంతేనా? అంతే డన్. సో గైస్ మొత్తానికి TCL లో 75 QLED ఇది ఫిక్స్ అయితే చేశారు మా వాళ్ళు. సో అదొకసారి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మైక్రోవేవ్ చూద్దాం. మైక్రోవేవ్ చూద్దాం పదండి ఫస్ట్. రండి మీకు పెట్టారు పెద్ద బొక్క కాదు బొక్క. ఏమయ్య జ్యోతి చెప్పు. ఎల్జీలో ఇదైతే 28 లీటర్స్ అంట. 28 లీటర్సా? దీంట్లో ఫీచర్స్ ఏంటి? వచ్చిండా సైంటిస్ట్? మనం హీటింగ్ కుకింగ్ బాయిలింగ్ అన్ని చేసుకోవచ్చు అంట. ఓకే. ఇదేమో 38 అంట, 32 అంట. ఇదైతే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అంట. వైఫై తోనే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అంట. మనం ఎక్కడున్నా సరే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎలా కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయచ్చు. అంటే బెడ్రూమ్ నుంచా? చెప్పండి. బెడ్రూమ్ నుంచి చెప్పేసిన వంట ఉండొస్తుందా? చెప్పండి, నాకు అది కావాలా బాత్. ఇలా పెట్టేసి ఉండదు, మనం అందుట్లో పెట్టేసిన తర్వాత ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు దీనిలో మనం పెట్టేసుకుని వెళ్ళి ఇంటికి వైఫై కనెక్ట్ చేసుకుని ఉంటే ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అండ్ నెక్స్ట్ ఇంకా సామ్సంగ్ లో అండి హై అండ్. సామ్సంగ్ లో హై ఎండ్ అంటే ఆ మోడల్ వస్తుంది సార్. బేసిక్ అన్నమాట. ఎల్జీ బెస్ట్ అంటున్నారు కదా మా మరి. చూద్దాం, చూసి ఒకసారి తీసుకుందాం మొత్తం. ఎల్జీ బెస్ట్? ఎల్జీ అమ్మేస్తాను చూస్తున్నారా మీరు? మరి అదే కదా మరి. ఇప్పుడు ఎల్జీ ఫైనల్ గా ఎంత ప్రైస్? కిందకి వెళ్ళినా తగ్గిస్తారా? ఏమని కాదు ఓకేనా? అందరూ అన్ని ఉన్నాయి ఆప్షన్స్? అన్ని ఉన్నాయా? జాయింట్ అన్ని అదే మరి చెప్పు. మరి అదే నాన్ కూడా చేసుకోవచ్చు అంట. నాను రోటీ కేకులు పైన రాసున్నా చెప్పేస్తున్నా. నాను రోటీ వాటి మీద రాస్తారు. అయ్యే కదా చెప్తా. చెప్పారని కాదు, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అవుతాయి. గోంగూర పచ్చడి వద్దా? ఏమన్నా ఏనా చేయడం రాబోతే మీరే వచ్చి వంట చేయాలి. బాగా ఆడుతున్నారు మీరు. అదే మీరు ఒకసారి వచ్చేసి మా ఫ్యామిలీ హౌస్ కి ఒకసారి వంట చేసేయాలి మీరు. ఇవన్నీ రోజు చెప్పాలి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళేరే. సరే గైస్, దీన్ని ఒకసారి చూసి డిసైడ్ అయ్యి ఏ మైక్రోవేవ్ తీసుకున్నాను చెప్తాను. ఇదే అంటే ఇందులో చాలా ఉన్నాయి. నేను చూస్తాను ఒకసారి. నన్ను చూడవరా? ఈ కోడలు డిసిషనే మీకు. ఇంకా కొడుకు అనవసరం బాబా. ఇగో మా టీవీ కానీ నాకు సంబంధం కానీ మైక్రోవేవ్ నాకు సంబంధం లేదు. పెట్టావు కదా ఫిట్టింగ్. ఆల్రెడీ మైక్రోవేవ్ ఉంది, ఎల్జీ ఉంది మన ఇంట్లో. అది ఎప్పుడో కొన్నాను నేను పూర్వకాలం. మన ఆంగర్ గుర్తుగా ఉంచాను. ఇలా యాలకి పని చేస్తున్నా సరే యాలక్కాయలు లవంగాలు డబ్బాలు పోపులు అందులో పెడతారండి. దేనికంటే వీళ్ళు పూసేసి ఉంచారు. మా ఆవిడ అయితే అలా పక్కన వేసింది. ఇప్పుడు మా కాళ్ళు వచ్చి ఏం చేసేస్తుందో ఏంటో చూడాలి. మరి ఏం చేస్తుందో నేను కూడా చూడాలి. సరే గైస్, ఒకసారి డిసైడ్ అయ్యి ఏం తీసుకుంటున్నా చెప్తాను గైస్. ఇంకా ఇదైతే ఫిక్స్ అయితే చేస్తాను అనమాట. ఇది 27,700 సమ్ కాస్ట్ అనమాట. ఇది చార్కోల్ తో వచ్చింది. సో కొంచెం హెల్త్ గా ఉంటదని చెప్పేసి రాసింది. సో అదొకటి. అండ్ ఇంకా మొత్తం అన్ని కుక్ చేసుకోవచ్చు అంట. మొత్తం అన్ని కూడాను. ఇది లీటర్స్ అయితే వచ్చేసి ఎంత అండి? లీటర్స్ 32 లీటర్స్. 32 లీటర్స్ అండి గైస్. ఇందులోనే సేమ్ ఫీచర్స్ తో ఇది వచ్చేసి 25 లీటర్స్, 28 లీటర్స్. ఇది 28 లీటర్స్ అంట. ఇది డిజైన్ బాగుంది, కానీ మనకి కొంచెం కెపాసిటీ కూడా కావాలి కదా. ఆ డిజైన్ లో కెపాసిటీ ఎక్కువ ఉన్నది లేదనమాట. ఇంక ఇదే ఉంది డిజైన్. సో ఇంక ఇదే తీసుకుంటున్నాం, ఎక్కువ కెపాసిటీ. సో పెద్ద పిజ్జాలు చేసుకోవాలన్నా పెద్ద ఐటమ్స్ చేసుకోవాలన్నా బాగుంటుంది కాబట్టి ఇదైతే పర్చేస్ చేసుకుంటున్నాం. సో ఇది కన్ఫర్మ్ అనమాట గైస్. మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది అనమాట. 1,05,000 అయితే అయింది. చేంజ్ అనుకోండి, 1,05,000 చేంజ్ అయింది. మొత్తం పెద్ద హోల్ పడింది. ఒకసారి మా డాడీ రియాక్షన్ చూడండి. చెప్పండి బాబు, 1,05,000 బొక్కెట్టారు. ఏముందిలే ఇంకా. ఏ పర్లేదులేండి, మీకు గ్రిల్ చికెన్ అవన్నీ ఆయిల్ లేకుండా మొత్తం అన్ని చేసి కావాలంటే మా ఇంటి పక్కన ఇప్పటికే సన్నమైపోయారు. డైటింగ్. ఇప్పుడు అందరు హీరోలు సన్నపడిపోవట్లేదు ఏంటి, అలాగే ఈయన సన్నపడిపోయారు. వేసిందండి తగ్గట్లేదా? నేను కవర్ చేసుకుంటున్నాను. రవితేజ ఫ్యాన్స్ కూడా వస్తారండి. రవితేజ వయసు నా వయసు ఓకేనే. సో గైస్ అదనమాట. ఇప్పుడు మొత్తం ప్యాక్ అయితే చేసి ఇప్పుడు ఆటోకి ఎక్కించాలి. ఆ ఆటో కుస్తీ మొత్తం అంతా కూడా ఈయనే. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. గుర్తుపెట్టుకోండి, డాడీ కన్నా తోపే ఉండేడు. నాకన్నా తోపే ఉండేది. ఈ వీడియోకి మీరే పెద్ద తోపు, పెద్ద హోల్. ఓకే, బాయ్ 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 చెప్పండి. బాయ్ 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 బాయ్.